Hello everyone, welcome to Abhishaganata CTET 2024 Mathematics Series Content Revision for both Paper 1 and 2. ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్ బై 2. సో మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసాము బేస్డ్ ఆన్ ది డివిజిబిలిటీ రూల్స్. సో వాట్ ఈస్ డివిజిబిలిటీ రూల్ బై 2? If any number is divisible by 2, if any number is divisible by 2, it has 0, 2, 4, 6 and 8 or 8 in units place. అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ నెంబర్ లైక్ 4524 నెంబర్ తీసుకోండి. సో ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి వితౌట్ డూయింగ్ ది డివిజన్. ఎలా కనుక్కోవచ్చు? లాస్ట్ యూనిట్స్ ప్లేస్ చూడాలి. అంటే వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉందా? 0, 2, 4, 6 or 8 అంటే ఈవెన్ నెంబర్ అని అర్థం. సో ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. దట్ మీన్స్ కంప్లీట్గా 4524 కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. దట్ మీన్స్ 4524 ఈజ్ divisible by 2. For example, you take 953. So 953 is divisible by 2 or not? So you have to check the units place. In the units place మనకి ఏ డిజిట్ ఉంది? ఆడ్ నెంబర్ ఉంది. మనకి ఇచ్చిన లిస్ట్ డిజిట్స్ ఏంటి? 0, 2, 4, 6 or 8. ఈ 5 డిజిట్స్లో ఏదైనా ఒకటి ఉండాలి కంపల్సరీ. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? 3 కదా. దట్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ divisible by 2. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 900. సో 900 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కదా. సో 0 ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ divisible by 2. నెక్స్ట్ divisibility rule by 3. So what is divisibility rule by 3? Any number is divisible by 3 if the sum of the digits is divisible by 3. అంటే sum of the digits అంటే ఏంటి? For example, you take any number like 4, 5 and 9. 459 నెంబర్ తీసుకోండి. దీన్ని సమ్ చేయండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 4, 5 and 9. ఈ డిజిట్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్లో, వాటి యొక్క సమ్ కనుక్కోండి. 4 + 5 + 9 ఎంత? 4 + 5 is 9, 9 + 9 is 18. 18 is divisible by 3 or not? It is. That means, so we can say that therefore 459 is divisible by 3. అంటే మనం ఏం చెక్ చేయాలి? డివిజిబిలిటీ రూల్ బై 3. ఇచ్చిన నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి మనం ఏం చేయాలి? డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడు అంటే లైక్ ఎనీ నెంబర్ లైక్ 3 దిస్ 6-digit నెంబర్ ఈజ్ divisible by 3. The 6-digit number is divisible by 3. Then find out x value. x value find out చేయమంటాడు. ఎలా కనుక్కోవచ్చు? ఆప్షన్స్ ఇస్తారు x వాల్యూస్. సో మనం ఇది ఎలా కనుక్కోవాలి? వాడు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు ఈ 6-digit నెంబర్, ఇది 5-digit నెంబర్ కదా. సో 5-digit నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అంటే 3 + 6 + x + 2 + 9 దీని యొక్క సమ్ ఏది వస్తే ఆ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి కంపల్సరీ. సో యాడ్ చేయండి. 3 + 6 ఎంత? 9. 9 + x మనం యాడ్ చేయలేం. సో లాస్ట్కి పెట్టేసుకోవాలి. 3 + 6 is 9, 9 + 2 is 11 and 11 + 9 is 18
ప్లస్ ఎక్స్. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి మనం యాడ్ చేయలేం, యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, ఈ 18 ప్లస్ ఎక్స్ అనేది కంపల్సరీ 3తో డివిజిబుల్ అవుతుంది అంట. అంటే మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, సబ్స్టిట్యూషన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారనుకో, మీరు ఆప్షన్ డైరెక్ట్గా చెకింగ్ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. అదర్వైజ్ లుక్ ఎట్ ఇయర్, ఎక్స్ వాల్యూ 1 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1 తీసుకుంటే ఎంత వస్తుంది, 1 తీసుకుంటే 19 వస్తుంది. సో ఈజ్ ఇట్ డివిజిబుల్ బై A3? నో. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ 20. ఈజ్ 20 డివిజిబుల్ బై 3? నో. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 3 పెట్టండి, ఎంత వస్తుంది, 21. 21 ఈజ్ డివిజిబుల్ బై 3. దట్ మీన్స్ వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ హియర్, ఎక్స్ వాల్యూ ఈజ్ 3. ఎక్స్ ప్లేస్లో 3 పెడితే నాకు ఈ 5 డిజిట్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో ఇస్తారు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 6. 6 అంటే ఏంటి అంటే, 6 వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ అంటే ఈ 6 అనేది ఇంకే టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 2 and 3. 2 టేబుల్లో 6 వస్తుంది, 3 టేబుల్లో కూడా 6 వస్తుంది. కాబట్టి 2 and 3 are called factors of 6. ఓకేనా. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ బై 6? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 if the number is divisible by 6, then it should be divisible by both 2 and 3. ఓకేనా. both 2 and 3 అంటే 2 and 3 కంపల్సరీ ఆ రెండు నెంబర్లతో డివిజిబుల్ అవుతేనే ఇచ్చిన నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ నెంబర్ లైక్ 7224 తీసుకోండి. సో మనం ఈ 6కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలంటే మనము డివిజిబిలిటీ రూల్ బై 2 ఏంటో తెలియాలి, డివిజిబిలిటీ రూల్ బై 3 ఏంటో తెలియాలి. సో ఫస్ట్ 2తో చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్. డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు కదా డివిజిబిలిటీ రూల్ బై 2 ఏంటి, యూనిట్స్ ప్లేస్ చెక్ చేయాలి. యూనిట్స్ ప్లేస్ అనేది ఈవెన్ డిజిట్ ఉందా ఆడ్ డిజిట్ ఉందా చెక్ చేయాలి. ఈవెన్ డిజిట్ ఉంది కదా, దట్ మీన్స్ 7204 ఈజ్ divisible by 2 since at units place there is digit 2. ఓకేనా. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అయిందని తెలుస్తుంది. నెక్స్ట్ 3తో చెక్ చేయండి. వాట్ ఈస్ డివిజిబిలిటీ రూల్ బై 3? సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. యాడ్ చేయండి. 7224లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది, 7 + 2 ఈజ్ 9, 9 + 2 ఈజ్ 11, 11 + 4 ఈజ్ 15. 15 ఈజ్ డివిజిబుల్ బై 3. దట్ మీన్స్ 7224 అనేది ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. అంటే దాని మీనింగ్ ఏంటి, దట్ మీన్స్ 7204 ఈజ్ divisible by 6. Okay, so for example the number is like this. Second example 933 ఉంది. 933 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా చెప్పండి. అవ్వదు, ఎందుకంటే 903 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి. ఆడ్ నెంబర్ అన్నది నాకు ఎలా తెలుస్తుంది, యూనిట్స్ ప్లేస్లో ఆడ్ డిజిట్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ అని తెలుస్తుంది. సో ఆడ్ నెంబర్ అనేది ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 3తో చెక్ చేయండి. 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చెక్ చేయాలి, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 3 + 3 ఎంత, 6. 6 + 9 15 ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు మనం చెప్పొచ్చా 933 అనేది ఈజ్ డివిజిబుల్ బై 6 ఆర్ నాట్? నో. వై బికాస్ ఈ 933 అనేది 2తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి. ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాము, ఏదైనా ఒక నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే కంపల్సరీ ఆ నెంబర్ అనేది 2తో అండ్ 3తో రెండిటితో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే మనం ఆ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. ఏదైనా ఒక నెంబర్తో అది డివిజిబుల్ అవ్వలేదనుకో,
అంటే 2తో డివిజిబుల్ అవ్వలేదు, 3తో అయింది. అప్పుడు మనం చెప్పలేం 933 అనేది 6తో డివిజిబుల్ అవ్వదు కంపల్సరీగా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది బట్ 3తో డివిజిబుల్ అవ్వట్లేదు, అప్పుడు కూడా మనం ఆ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ కాదు అని చెప్పొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ డివిజిబిలిటీ రూల్ బై 6. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 5. చూడండి, మనం 5 టేబుల్ అబ్జర్వ్ చేస్తే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? యూనిట్స్ ప్లేస్లో ఐదర్ ఇట్ షుడ్ బి 0 ఆర్ 5. అంటే యూనిట్స్ ప్లేస్లో 0 అయిన ఉండాలి, 5 అయిన ఉండాలి, అప్పుడు ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ నెంబర్ లైక్ 5 7 8. సో యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి? Either it will be 0 or 5. Then such number is divisible by 5. For example, you take 5885. మనం ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చెక్ చేయాలి? యూనిట్స్ ప్లేస్ చూడాలి. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. సో 5 అనేది ఉంది కదా, 0 యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ ఈజ్ లైక్ 6021 ఉంది. ఇది ఇప్పుడు ఈ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? యూనిట్స్ ప్లేస్లో అనేది 1 ఉంది కాబట్టి. యూనిట్స్ ప్లేస్లో ఐదర్ ఇట్ షుడ్ బి 0 ఆర్ 5. అదర్ దెన్ దీస్ టూ ఏ డిజిట్ ఉన్నా కూడా ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవ్వదు. సో దిస్ ఈజ్ అబౌట్ డివిజిబిలిటీ రూల్ బై 5. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ క్యాలిక్యులేషన్స్. లైక్ మనము డివిజన్స్ చేస్తాం కదా, డివిజన్స్, క్యాలిక్యులేషన్స్, క్యాన్సిలేషన్స్ చేస్తాం కదా, అక్కడ చాలా యూజ్ అవుతాయి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 10. సో 10 సేమ్ 10 టేబుల్ అబ్జర్వ్ చేయండి. 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30. చూడండి, యూనిట్స్ ప్లేస్లో అన్ని జీరోలే ఉన్నాయి. అంటే యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే చాలు, ఆ నెంబర్ అనేది 10తో డివిజిబుల్ అవుతుంది. ఇది ఈజీ, మనం చెప్పగలం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 4. సో 4కి రూల్ ఏంటి? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద లాస్ట్ టూ డిజిట్స్ షుడ్ బి divisible by 4. A number is divisible by 4 if the last 2 digits should be divisible by 4. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 4036 ఉంది అనుకుందాం. ఈ 4036 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి చెప్పండి? 36 ఉంది కదా. సో 36 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? ఎస్ అవుతుంది. 4 9s are 36 కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతుందంటే మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ 4036 ఈజ్ డివిజిబుల్ బై 4 అని చెప్పొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఎలా ఇవ్వచ్చు క్వశ్చన్ అంటే లైక్ ఎనీ నెంబర్ ఏ 5 digit number 564y6 is divisible by 4, then what is y వాల్యూ అని ఇస్తాడు. అలా ఆప్షన్స్ కూడా ఇస్తారు మనకి, లైక్ y ఈజ్ ఈక్వల్స్ టు 9 అని, b ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు 5, ఆప్షన్ సి y ఈజ్ ఈక్వల్స్ టు 2, ఆప్షన్ డి లైక్ y ఈజ్ ఈక్వల్స్ టు 7 అని ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి y వాల్యూ? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాడు ఆ 5 digit నెంబర్ అనేది 4th డివిజిబుల్ అవుతుంది అన్నాడు. ఇది మనం డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి మాత్రమే చేయగలుగుతాం. ఈజీగా అయిపోతుంది రూల్ యూజ్ చేస్తే. చెప్పండి అసలు డివిజిబిలిటీ రూల్ బై 4 అంటే ఏంటి? లాస్ట్ 2 digits షుడ్ బి డివిజిబుల్ బై 4 అంటున్నాడు కదా. లాస్ట్ 2 digits ఏమున్నాయి? y అండ్ 6 ఉంది కదా. సో y ప్లేస్లో నేను ఏది పెడితే ఆ నెంబర్ అనేది నాకు 4తో డివిజిబుల్ అవుతుంది అనేది చెక్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్స్ పెట్టేసేయండి. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 9 ఇచ్చాడు కదా. సో 9 పెట్టండి. 9 పెడితే ఏమవుతుంది? 96 అవుతుంది. చెప్పండి 96 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? చూడండి ఇక్కడ చెక్ చేయండి. 4 2s are 8, 4 4s are 16. అంటే
వై అనేది వై వాల్యూ ఏంటి 9. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మీరు సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేయండి. వై ప్లేస్లో 5 పెట్టండి 56 వస్తుంది. 56 అనేది 4 టేబుల్లో వస్తుందా చెక్ చేయండి. 4 1s ఆర్ 4, 4 4s ఆర్ 16. సెకండ్ ఆప్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ సి చెక్ చేయండి. సి ఏముంది 2 ఉంది కదా, సో 2 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది 26 అవుతుంది. 26 అనేది 4 టేబుల్లో వస్తుందా రాదు. నెక్స్ట్ 7 పెట్టి చూడండి 76 కదా, 76తో డివైడ్ చేయండి. 4 1s ఆర్ 4 అండ్ రిమైండర్ 3 అండ్ 6, దట్ 4 9s ఆర్ 36. దట్ మీన్స్ 7 పెట్టినా కూడా ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ divisibility rule by 8. So what is divisibility rule by 8? A number is divisible by 8 if the last 3 digits should be divisible by 8. Should be divisible by 8. ఈ divisibility rule by 8 యూజ్ చేయాలంటే కంపల్సరీ ఇచ్చిన నెంబర్లో కంపల్సరీ 4 ఆర్ మోర్ డిజిట్స్ ఉండాలి. అప్పుడు ఈ రూల్ని మనం అప్లికేబుల్ చేయగలుగుతాం. చూడండి 93,624 ఉంది. ఈ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ చూడాలి. లాస్ట్ ఉన్న 3 డిజిట్స్ ఏంటి 624. సో ఈ 624 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో 62 అంటే 8 7s ఆర్ 56, 8 9s ఆర్ 63 కాబట్టి 8 8s ఆర్ 64 కాబట్టి 8 7s ఆర్ తీసుకోవాలి. సో 8 7s ఆర్ 56. ద రిమైండర్ ఈస్ 6. దెన్ 4 కిందికి రాస్తే 64, 8 8s ఆర్ 64. సో ద రిమైండర్ ఈజ్ 0. అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 టేబుల్లో వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ 93,624 ఈజ్ డివిజిబుల్ బై 8. ఓకేనా. ఇంతకుముందు ఉన్న డివిజిబిలిటీ రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 అని ఇచ్చా. 1000 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చెక్ చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి కదా. అంటే 2 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన 2 జీరోస్ అనేవి 4తో డివిజిబుల్ అవుతుందా, ఆఫ్ కోర్స్ అవుతుంది. ఎందుకంటే న్యూమరేటర్లో మనం జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. 1000/4 అంటే మీనింగ్ ఏంటి, 1000/4 అని అర్థం. ఓకేనా. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1000 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 100 కూడా అవుతుంది, బట్ 10 కాదు. ఓకేనా. మోర్ దెన్ 3 డిజిట్స్ లాగా ఉంటే 4తో చెక్ చేయొచ్చు. 100 అవుతుంది, 1000 అవుతుంది, 10,000 కూడా అవుతుంది. సేమ్ విత్ డివిజిబిలిటీ రూల్ బై 8 కూడా. సో 100 తీసుకోండి, 100 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. అదే 1000 తీసుకోండి, 1000 అయితే అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ మనం చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేయండి ఒకసారి అవుతుందా లేదా చెక్ చేయండి. 8 1s ఆర్ 8, 8 2s ఆర్ 16, ద రిమైండర్ ఇస్ 4, 8 5s ఆర్ 40. అవుతుందా. అదే 100 చూడండి, 8 1s ఆర్ 8, 8 2s ఆర్ 16, ద రిమైండర్ ఇస్ 4. సో రిమైండర్ వస్తుంది అంటే ఆ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవ్వదు అని అర్థం. ఓకేనా. సో డివిజిబిలిటీ రూల్ బై 8 అప్లికేబుల్ అవ్వాలంటే ఇచ్చిన నెంబర్కి మోర్ దెన్ 4 డిజిట్స్ ఉండాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 11. ఈ డివిజిబిలిటీ రూల్ బై 11 మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ రిపీట్ అయింది క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ రూల్. చూడండి అసలు వాట్ ఈస్ డివిజిబిలిటీ రూల్ బై 11. ఇఫ్ a number is divisibility by 11 if the difference between the sum of the digits at odd places and the sum of the digits at even places okay from right is either 0 or divisible by 11.
ఆ డిఫరెన్స్ అనేది 0 అయినా అయి ఉండాలి, లేకపోతే అది 11తో అయినా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు ఆ నెంబర్ని దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. ఇది డివిజిబిలిటీ రూల్ బై 11 అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, లైక్ 10 ఎగ్జాంపుల్ 10824 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి? ఫస్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ కనుక్కోవాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ కనుక్కోవాలి. దాని తర్వాత దాని యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ అనేది 0 అన్నా రావాలి, లేకపోతే 11th వచ్చిన నెంబర్ అనేది 11తో అయినా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మనం ఇచ్చిన గివెన్ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. సో ఏంటి, నెంబరింగ్ ఇవ్వండి ఫ్రమ్ రైట్ సైడ్ ఆన్వర్డ్స్. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్, ఇది ఫోర్త్ నెంబర్, ఇది ఫిఫ్త్ నెంబర్. ఓకేనా? ఇందులో ఆడ్ ప్లేసెస్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 4 ఉంది, 8 ఉంది, 1 ఉంది. ఇవే కదా ఆడ్ ప్లేసెస్. 1 3 5 కదా ఆడ్ ప్లేసెస్. అంటే 4 8 1 సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ ఎంత అవుతుందో చెప్పండి ఇక్కడ. 4 + 8 + 1. 4 + 8 is 12. 12 + 1 is 13. Next, sum of the digits at even places. ఈవెన్ ప్లేసెస్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 2 and 0. 2 4 అనేది ఈవెన్ ప్లేసెసే కదా, సెకండ్ అండ్ ఫోర్త్ ప్లేస్ని. ఇది సెకండ్ ప్లేస్, ఇది ఫోర్త్ ప్లేస్, అవి ఈవెన్ ప్లేసెసే కదా. సో 2 and 0s ఉన్నాయి. సో ఆ రెండింటిని యాడ్ చేయండి. సమ్ అంటే యాడ్ చేయడం, అడిషన్. 2 + 0 is 2. సో ఇప్పుడు వచ్చిన నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కోండి. ఎంత వస్తుంది? 13 - 2. హౌ మచ్? ఇట్ ఈజ్ 11. సో 11 అనేది డివిజిబుల్ బై 11 ఆర్ నాట్? 11 టేబుల్లో 11 వస్తుంది కదా. అంటే దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు? 10,824 ఈజ్ డివిజిబుల్ బై 11 అని చెప్పొచ్చు. సో ఎగ్జామ్లో ఎలా ఇస్తారు క్వశ్చన్స్ చూడండి. లైక్ ఇఫ్ ఎనీ 6-digit నెంబర్ లైక్ 75Y077 అనేది డివిజిబుల్ బై 11 అని ఇచ్చేసాడు వాళ్ళే. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది y వాల్యూ ఎంత అని కనుక్కోవాలి. సో ఇది ఎలా చేస్తాము? ఫస్ట్ మనం రైట్ సైడ్ ఆన్వర్డ్స్, రైట్ సైడ్ నుంచి మనము నెంబరింగ్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్, ఇది థర్డ్ డిజిట్, ఇది ఫోర్త్ డిజిట్, ఇది ఫిఫ్త్ డిజిట్, ఇది సిక్స్త్ డిజిట్. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సో ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఏంటి? ఫస్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ కదా ఆడ్ ప్లేసెస్. సో 7 0 and 5 యాడ్ చేయండి. 7 + 0 + 5 ఎంత? 12 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్ ఏంటి? సెకండ్ ఫోర్త్ సిక్స్త్ కదా. ఏమేమి ఉన్నాయి? 7 y and 7. సో 7 + 7 + y. హౌ మచ్? 7 + 7 ఎంత? 14. 14 + y. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి. 14 + y - 12. 14 - 12 ఎంత? 2 వస్తుంది. ప్లస్ y యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. సో ఇక్కడ నేను y ప్లేస్లో ఏ నెంబర్ పెడితే వచ్చిన నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది అని చెక్ చేయాలి. సో ఎలా చూడండి, y ప్లేస్లో నేను 1 పెడతా ఫస్ట్. అప్పుడు నాకు 2 + y ఏమవుతుంది? 2 + 1 అవుతుంది. దట్ ఈస్ 3. ఈజ్ 3 డివిజిబుల్ బై 11? నో. నెక్స్ట్ y ప్లేస్లో 2 పెట్టండి. 2 పెడితే ఏమవుతుంది? 2 + 2 అవుతుంది. 2 + 2 ఎంత? 4. ఈజ్ 4 డివిజిబుల్ బై 11? నో. సో ఇలా మనం ప్రతి డిజిట్ ఇలా కంటిన్యూస్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఎట్ లాస్ట్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఎట్ y ప్లేస్ 9 యూ విల్ గెట్ 2 + 9 is 11. Is 11 divisible by 11? Yes. That means therefore what is y value here? Y value is 9. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇలా ఇచ్చాడు, 6535 అనే ఒక నెంబర్ ఇచ్చాడు.
సో ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఇది ఫస్ట్ డిజిట్, ఇది థర్డ్ డిజిట్ కదా, యాడ్ చేయండి 10 వస్తుంది. ఇది సెకండ్ డిజిట్, ఇది ఫోర్త్ డిజిట్, యాడ్ చేయండి 3 + 6 9. ఓకేనా. 10 - 9 ఎంత? 1. ఈజ్ 1 డివిజిబుల్ బై 11? నో. సో దట్ మీన్స్ 6535 కూడా 11తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్, thank you for watching this video. For more videos, subscribe to Abhisha Ganitha Shala.